ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు కోసం మాటామంతి కార్యక్రమంలో భాగంగా వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామ ప్రజలతో మాట్లాడారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి టెక్కలి శ్రీ భవానీ థియేటర్లోని వెండితెరపై ప్రత్యక్షమై రావివలస ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువైన పనులను పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. నేరుగా తమ సమస్యలపై పవన్ కళ్యాణ్తో మాట్లాడడం సంతోషంగా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మా రావివలస గుడికి మంచి అభివృద్ధి చేయమని మేము చెప్తే బాగా చేస్తామయ్యా, మీరు ఏవేవి కావాలన్న పథకాలన్నీ కూడా మేము చేస్తాము, మీకు రావివలస టెంపుల్ బాగా అభివృద్ధికి తెస్తాము, మీ అందరూ ఐక్యమత్యం మీద మీరు ఉమ్మడి కుటుంబం మీద ఉండండి. ఈ మాట ప్రోగ్రాం బాగా జరిగింది, అది మాకు సంతోషం. గ్రామాన్ని ఎంచుకోవడం వల్ల మాకు చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రజలు కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారని కూడా మా గ్రామమే కాదు, ఈ గ్రామంతో పాటు జిల్లాతో పాటు రాష్ట్రాన్ని కూడాను అభివృద్ధి చెందిస్తారనే ఆశ కూడా మాకు ఉంది. ఎందుకంటే ఆయన చాలా ఆశతో చాలా కోరికలతో సినిమాలో చూపించే యాక్షనే కాకుండాను చాలా రియాలిటీగా చూపిస్తున్నారు. సార్ మాకు అన్ని న్యాయమే చెప్పారు సార్. మేము అడిగిన దానికి వెంటనే స్పందించి మాకు అది చేపిస్తామనేసి హామీ ఇచ్చారు సార్. మేము అంగన్వాడీ బిల్డింగ్ కోసం అడిగాం మా ఊర్లోన, అది వెంటనే ఇప్పిస్తామని చెప్పారు సార్. మా ఊరు మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు సార్, హామీ ఇచ్చారు. మాకు 11 కోట్లు శాంక్షన్ అయ్యింది. మా ఊరు రోడ్లు మరి ఇవి ఇల్లు నిర్మాణం గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చెప్పారు. మా ఊరికి దత్తత ఈరోజు చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎంతో మా సమస్యలను చెప్పుకొని మాతోనే మాట్లాడారు సార్. మా సమస్యలను చెప్పి వెంటనే అక్కడ పరిష్కారం చేశారు సార్. మా సమస్యలు ఒక్కరి సమస్యను కాదు, మహిళల గురించి, వ్యవసాయం గురించి, డ్రైనేజ్ గురించి, రోడ్ల గురించి ప్రతి ఒక్క సమస్యని అతని దృష్టిలో పెట్టడం జరిగింది. వీలైన మట్టుకు వెంటనే చేయాల్సిన పనులు వెంటనే హామీ ఇచ్చారు సార్. అందులో ఫస్ట్ నియోజకవర్గం మాదే, ఫస్ట్ పంచాయతీ కావడం వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రోగ్రాంకి వచ్చాము. ఈ ప్రభుత్వం ఎన్నుకున్నందుకు మాకు ఇలాంటి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి తను చెప్పినవన్నీ తప్పకుండా చేస్తారనే నమ్మకం కూడా మాకు కలిగిందండి. అంటే ప్రజల్లో ఉన్న సమస్యని డైరెక్టర్గా సార్తో, ముఖ్యమంత్రితో, రాజకీయ నాయకులతో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా వారిని అందరినీ తీర్చి ఒక గ్రామానికి పట్టణాభివృద్ధిలాగా చేస్తామని అన్నారు. చాలా సంతోషమైన విషయం. ఈ కార్యక్రమానికి రావివలస నుంచి సుమారు 350 మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి డిప్యూటీ సీఎం గారితో నేరుగా వాళ్ళ సమస్యలని తెలియపరచుకోవడానికి వచ్చారు. తదనుగుణంగా గౌరవ మంత్రివర్యులు సుమారు 15 కోట్ల రూపాయలు విలువ చేసే పనులని ఇమ్మీడియట్గా తక్షణమే అక్కడికక్కడే శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఆ పనులని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయమని అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది.